సో హలో గైస్, సో వీడియో అయితే చూస్తారు కదా. సో ఇప్పుడైతే మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ సెక్ ఎఫెక్ట్ లింక్ అయితే ఇస్తాను. అలర్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్నాక సో మనకి బీట్ మార్క్ చూస్తే ఇలా అయితే ఉంటుంది. సో సాంగ్ ఒకటైతే ఉంటుంది అనమాట. సో బీట్ మార్క్స్ ఉంటాయి. సో మనం ఫస్ట్ నుంచి అయితే మొత్తం ఎండ్ దాకా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసు కదా, యాడ్ చేసుకోండి మీరు. సో చూసారు కదా, సో నేనైతే మొత్తం ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్నా. సో ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసేయండి. సో షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో షేక్ ఎఫెక్ట్ వచ్చేసి సో 7 ఫొటోస్ అయితే ఉంటాయి అనమాట. సో వీడియోలో ఉన్న ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కదా, సో అవన్నీ దీంట్లో అయితే ఉంటాయి. సో మనకైతే ఇప్పుడు ఫస్ట్ ఫోటో క్లిక్ చేయండి. సో ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా చిన్నగా, సో దాన్ని అయితే ట్యాప్ చేయండి. సో కాపీ వేసుకోండి. సో కాపీ వేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వచ్చేసండి, బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనకి ఫస్ట్ ఫోటో ఉంది కదా, సో ఫస్ట్ ఫోటోకి వచ్చేసి పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా చిన్నది, సో దాన్ని ట్యాప్ చేసినాక పేస్ట్ స్టైల్ పక్కన యారో అయితే ఉంటుంది. సో దీని అయితే క్లిక్ చేయండి. సో కలర్ ఆప్షన్ ఒకటి ఫస్ట్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని పే చేసుకోండి. సో పే చేసుకున్నాక సో చూసారా, సో ఇలా అయితే చిన్నగా అయిపోతుంది. సో ఫోటో అయితే ఏడుగా అయితే ఉండదు అనమాట. సో చిన్నగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో బీట్ మార్క్ దాకా వచ్చేసి ఫస్ట్ ఫోటో మీరు క్లిక్ చేసి సో ఇక్కడ టైం లైన్ ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ లాస్ట్ ఒక ఆప్షన్ ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు పర్ఫెక్ట్ మంచిగా వస్తుంది అనమాట. సో సరే, సో ఇలా అయితే వస్తుంది. సో ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఎప్పుడైతే మన సెకండ్ ఫోటో ఉంది కదా, సో సెకండ్ ఫోటో అనేది క్లిక్ చేసుకోండి. సో మళ్ళీ కాపీ వేసుకోండి. సో మనకి సెకండ్ ఫోటో ఉంది కదా, సో సెకండ్ ఫోటో ట్యాప్ చేసి సో పైన ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో మీద క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పే చేసుకోండి. సో సరే, సో ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసండి, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి థర్డ్ ఫోటో ఉంది కదా, సో థర్డ్ ఫోటో అనేది మళ్ళీ కాపీ వేసుకోండి. సో పైనుంచి మాత్రం కాపీ వేసుకోండి, ఎఫెక్ట్స్ అయితే కాపీ చేయకండి. సో థర్డ్ ఫోటో కూడా సో మళ్ళీ అలా అయితే పేస్ట్ చేసుకోండి. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి మీ ఫోటో అనేది అడ్జస్ట్ కాకపోతే కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసండి. ఒక్క నిమిషం. సో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చినాక సో ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, సో దీని అయితే చిన్నగా వేసుకోండి. మొత్తం మీ ఫోటో ఏడికైతే మంచిగా అనిపిస్తుందో సో ఆడదైతే చిన్నగా వేసుకోండి మొత్తం. సో అడ్జస్ట్ కాకపోతే సో ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో కొన్నిసార్లు అయితే ఇలా అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. సో ఇప్పుడైతే మనకి చిన్న ఫోటో ఉంది కదా, స్మాల్ ఫోటో, దీని అయితే ఎఫెక్ట్ కాపీ వేసుకోండి. సారీ, పైనుంచి అయితే కాపీ వేసుకోండి. సో ఇప్పుడు మనకి 4 అయితే స్మాల్ ఫొటోస్ అయితే ఉంటాయి. సో ఈ స్మాల్ ఫొటోస్కి పే చేసుకోండి. పే స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి చిన్నగా అయిపోయింది కదా, సో టైమ్ లైన్లోకి వచ్చేసి సో మన బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ఈ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ, సో దీని అయితే క్లిక్ చేసుకోండి. సో అయితే మంచిగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ ఫోటో ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసి ఈ యారో మీద క్లిక్ చేసి ఫోటో అయితే చిన్నగా వేసుకోండి. సో మీరైతే అడ్జస్ట్ చేసుకోండి ఫోటోని వచ్చేసి. సో మీకు ఎక్కడ పర్ఫెక్ట్ అనిపిస్తే అక్కడైతే అడ్జస్ట్ చేసుకోండి. సో సో చూసారా, సో ఇలా అయితే నేను అడ్జస్ట్ చేసుకుంటున్నా. సో అయితే ఫింగర్తో అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని ఈ ఫోటోని అయితే కాపీ చేసుకోండి. సో ఇప్పుడు ఈ 4 ఫొటోస్ మిగతా 3 ఫొటోస్ ఉన్నాయి కదా, సో దీనికి వచ్చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకొని పే చేసుకోండి. సో ఫోటో అక్కడిక్కడ వస్తే అడ్జస్ట్ చేసుకోండి. సో మళ్ళీ దీనికి వచ్చేసి పే స్టైల్ చేసుకోండి. సో అడ్జస్ట్ అయితే ఓకే అనమాట. సో అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా అయితే 4 ఫొటోస్కి పే చేసుకోండి. చూసారా, సో పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసండి. సో ఇప్పుడైతే 5th ఫోటోని మళ్ళీ కాపీ వేసుకోండి. సో ఇప్పుడు మనకు స్మాల్ ఫొటోస్ అయిపోయాక లాంగ్ ఫోటో అయితే ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని పైన స్మాల్ ప్లస్ ఐకాన్ని ట్యాప్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకొని పే చేసుకోండి. సో మళ్ళీ చిన్న అయితే అయిపోయింది అనమాట. సో దీని అయితే టైంలోకి వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో అంతే అనమాట. సో మనకి ఫోటో అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే వేసుకోండి. సో ఇక్కడ లాస్ట్లోకి వచ్చేసి అడ్జస్ట్ అయితే వేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నా ఉంటుంది. పర్ఫెక్ట్. సో ఇలా అయితే అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. సో మనకి ఇక్కడ కూడా అడ్జస్ట్ కాకపోతే
బీట్ మార్క్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడైతే అడ్జస్ట్ చేసుకోండి ఫొటోస్ని. సో మొత్తం చిన్న అయితే వేసుకోండి. సో అడ్జస్ట్ అయిపోయినాక మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి 5 ఫొటోస్ అయితే అయిపోయినాయి అనమాట. సో ఈ 5 ఫొటోస్కి అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు స్మాల్ ఫోటో ఉంది కదా, సో మళ్ళీ 6th ఫోటో ఉంది కదా, సో ఈ 5 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ అయితే ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. సో మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫోటో ఉంది కదా, సో 7.28 మిల్లీ సెకండ్ దగ్గర నుంచి, సో ఇక్కడ నుంచి అయితే పైన ప్లస్ సెకండ్ ట్యాప్ చేసి స్పేస్ స్టైల్ పక్కన ఆరోని క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకొని పే చేసుకోండి. సో ఇప్పుడైతే మనకు పెద్ద అయిపోయింది అనమాట ఇది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ టైం లైన్లోకి వచ్చేసి, సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సో సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఫోటో అయితే పర్ఫెక్ట్ అయితే కట్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ మనకి ఫోటో అడ్జస్ట్ చేయకపోతే అడ్జస్ట్ చేసుకోండి దీంట్లోకి వచ్చేసి. సో నేనైతే ప్రతి చెప్పలేను అనమాట. సో నేనైతే అడ్జస్ట్ చేసుకోండి. సో నేనైతే చూపించిన అనమాట, ఫస్ట్ 3-4 ఫోటోస్ చూపించిన. సో మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి సెవెంత్ ఫోటో ఉంది కదా, సో దీన్ని వచ్చేసి కాపీ చేసుకోండి. సో ఇక్కడ అయితే మనం మొత్తం ఫొటోస్ అయితే కాపీ చేసుకున్నాం. సో మళ్ళీ ఇక్కడ ఉంది కదా 9.04 సెకండ్ దగ్గర నుంచి, సో ఇక్కడైతే మళ్ళీ ఈ ఎఫెక్ట్ అయితే దీనికైతే పే స్టైల్ చేసుకొని కలర్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకొని పే చేసుకోండి. సో మళ్ళీ చిన్న అయిపోతే మళ్ళీ దీంట్లోకి వచ్చేసి కట్ చేసుకోండి. ప్రతి ఒక్క ఫోటోని మీ అడ్జస్ట్ అయితే వేసుకోండి. సో అడ్జస్ట్ అయిపోయినాక 7.28 మిల్లీ సెకండ్ దగ్గర ఒక ఫోటోని అయితే పే చేసాం కదా, సో ఈ ఫోటో కాపీ చేసుకోండి. కాపీ వేసుకొని సో ఇక్కడ ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ ఒక గ్యాప్ ఇచ్చి ఇంకా ఫోటోకి అయితే పే చేసుకోండి. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకొని పే చేసుకోండి. సో మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే పే చేసుకోండి. సో అర్థమైంది అనుకుంటున్నా. సో ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటోకి అయితే పే చేసుకోండి. ఈ లాంగ్ ఫోటో లాస్ట్కి ఒక లాంగ్ ఫోటో ఉంటుంది, సో దీనికైతే పే చేసుకోకండి. సో అర్థమైంది అనుకుంటున్నా. సో లాస్ట్ లాంగ్ ఫోటోకి అయితే పే చేసుకోకండి. సో ఇక్కడ మళ్ళీ ఇంకో 9.04 మిల్లీ సెకండ్ దగ్గర ఇంకో ఫోటో ఉంది కదా, సో దీన్ని వచ్చేసి కాపీ చేసుకోండి మళ్ళీ. సో కాపీ చేసుకున్నాక ఇప్పుడు ఒక ఫోటో గ్యాప్ ఇచ్చాం కదా, సో దాంట్లో అయితే ఎఫెక్ట్ అయితే పే చేసుకోండి. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకొని పే చేసుకోండి. సో ఫోటో అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ చేసుకోండి. సో వస్తున్నారు కదా, సో ఇలా అయితే పే చేసుకోండి. సో ఇప్పుడు లాంగ్ ఫోటో ఈ లాస్ట్ లాంగ్ ఫోటో ఒకటి అయితే వదిలేయండి. సో మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. సో లాస్ట్లో ఒక ఫోటో ఉంది కదా, సో దీన్ని వచ్చేసి కాపీ చేసుకోండి. సో ఇప్పుడు మనకి బీట్ మార్క్లో లాంగ్ ఫోటో ఉంది కదా లాస్ట్ ఇది, సో దీన్ని వచ్చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకొని పే చేసుకోండి. సో చిన్న అయిపోతే లాస్ట్లోకి వచ్చేసి ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని టైం లైన్లోకి వచ్చేసి. సో అంతే అనమాట. సో వీడియో అయితే అయిపోయింది. సో మీరు పేషెన్స్ ఉండండి. సో మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఫొటోస్ అనేవి చిన్న అయిపోతే టైం లైన్లోకి వచ్చేసి మన బీట్ మార్క్ దాకా చూసుకోండి, వచ్చేదాకా చూసుకోండి. సో అలానే ఫొటోస్ పెద్దగా అయిపోతే దీంట్లో మూవ్ అండ్ ట్రాన్స్ఫామ్లోకి వచ్చేసి చిన్నగా అయితే వేసుకోండి. సో బీట్ మార్క్స్ ఉంటే బీట్ మార్క్ లాస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చి చిన్నగా వేసుకోండి. సో బీట్ మార్క్ లేకపోతే ఎక్కడ చేసినా నో ప్రాబ్లం. సో చూసుకోండి అనమాట. సో ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే సొల్యూషన్ అయితే చెప్తాను. సో ఓకేనా, ఏమన్నా నెక్స్ట్ వీడియోస్ ఏమైనా చేయాలంటే ఆ వీడియో కామెంట్ చేయండి, పక్కా చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.